అదర్ పార్టిసిపెంట్ దేవిక గారు. నమస్తే గురువుగారు. నేను బెంగుళూరు నుంచి ఆహ్, శ్రీ రాజరాజేశ్వరి గారు చెప్పారు జాయిన్ అవ్వడానికి. చాలా బావుంది. నేను నా ఏజ్ 60. నేనన్నాను 6 టాబ్లెట్స్ తీసుకుంటున్నాను ఎలా గురువుగారు అని. నాకి భయమేసింది స్టార్టింగ్‌లో. నేను టాబ్లెట్స్ తీసుకొని నిరాహారంలో ఉండక సాధ్యమా అని. తర్వాత అనిపిచ్చింది ఆహ్, టాబ్లెట్స్‌కి దానికి నిరాహారానికి సంబంధం లేదు. మన మైండ్ దీనికంతా కారణం అని తెలుసుకున్నాను. ఫస్ట్ 2 డేస్ చాలా ఇబ్బంది కలిగింది. తర్వాత రాగి జావ తీసుకొని టాబ్లెట్స్ వేసుకున్నాను. అప్పుడు నాకి పర్వాలే అనిపిచ్చింది. ఓకే. ఉండగలుగుతాను అని ధైర్యమొచ్చింది. మళ్ళీ బాగయింది. వెయిట్ తగ్గాను. అందరూ సన్నమయ్యుండవు అన్నారు. వెయిట్ చెక్ చేయలేదు నేనింకా. బావుంది. ఇంకా కొన్ని టెస్ట్‌లు నేను చేయించుకోలేదింకా. చేసినంక ఏమవుతుందో థైరాయిడ్ అవన్నీ చెక్ చేసుకోవాలా. తర్వాత తెలుస్తుంది. చాలా బావుంది గురువుగారు. సెకండ్ లెవెల్ జాయిన్ కావాలనుకున్నా. మళ్ళీ నా ఆలోచనలు చాలా వరకు తగ్గాయి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియేట్‌గా కొంచెము రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు రియాక్ట్ అవ్వను. చాలా మౌనంగా ఉంటాను. చాలా మౌనం వస్తా ఉంది నాకి. బావుంది. మౌనంగా ఉండగలుగుతాను. మౌనము చాలా నచ్చింది నాకి. ఎక్కువ మాట్లాడను. ఆహ్, అది నాలో చేంజెస్ కలిగింది. చాలా చేంజెస్ వచ్చింది. మౌనమే చాలా మంచిది అనిపిచ్చింది నాకి. బావుంది గురుగారు. లెవెల్ 2 జాయిన్ అవుతాను. ఇంకా చెప్తాను నా వాళ్ళందరికీను. నా ఫస్ట్ నా బ్రదర్‌కి చెప్పాలి. గ్యాస్ట్రిక్ ఉంది. నీకు గ్యాస్ట్రిక్ వెళ్ళిపోతుంది. నువ్వు దీనికి జాయిన్ కా అని చెప్పాలి వాడికి. చాలా బావుంది. ఇంకా చెప్పాలనుంది. అన్ని టెస్ట్‌లు అయిన తర్వాత సెకండ్ లెవెల్‌కొచ్చినప్పుడు ఇంకా ఎంత చేంజెస్ అవుతుందో తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడతాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకి ఎక్కువగా మాట్లాడేకి రాదు. ఎ ఎప్పుడూ నేను బయటకొచ్చి మాట్లాడలేదు. ఇది ఫస్ట్ టైము ఇలా మాట్లాడుతున్నాను. కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ లెవెల్‌కి ఇంకా బాగా మాట్లాడతాను. మీ ఎనర్జీ ఎంతో ఆసమ్ గురువుగారు. మీ ఎనర్జీ ఇస్తుంటే నాకు అసలు ఆకలే అవ్వదు. ఎంత టైం అన్నా కానీ నాకు ఆకలి అనిపిచ్చదు. చాలా బావుంటుంది. అంత రిసీవ్ చేసుకుంటాను ఎనర్జీ అంత డీప్‌గా మీరు చెప్పేది విని డీప్‌గా వెళ్ళగలుగుతున్నాను. అది నాకు ఎనర్జైజేషన్ అంటూ ఆహ్, చెప్పడానికే కాదు గురుగారు. అంత బావుంటుంది. వీడియో ఆన్ చేసుకొని కూర్చొనేస్తాను. ఎవరు చేసిండారో లేదో నాకి తెలీదు. నేను మాత్రం చేసుకొని కూర్చుంటాను. బాగా రిసీవ్ చేసుకుంటాను ఆ ఎనర్జీ. బాగా నచ్చింది నాకి. హిందూ చైతన్యం అంటే ఇది నాకిలా ఉంటుందని కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైము ఇలా ఉంటుందా? నిరాహారం ఇలా ఉంటుందా? ఎప్పుడో ఏకాదశికి ఉపవాసం ఉండేదాన్ని. తర్వాత ఉపవాసం ఉండలేదు హెల్త్ ఇష్యూ వల్ల. ఇప్పుడు నిరాహారంలో ఇంత లిక్విడ్‌లో ఉంటున్నామంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. "ఉండుతావా? నువ్వు ఇంత టాబ్లెట్స్ తీసుకుంటావు ఉంటావా? ఉంటావా?" అని ఇంట్లో. ఉండగలిగాను చూడు అన్నాను. బావుంది గురువుగారు. చాలా నచ్చింది నాకి. లెవెల్ 2 చేసేస్తాను. ఇంకా నాకు బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది. థాంక్ యూ గురుగారు. నాకీ ఛాన్స్ ఇచ్చినందుకు. మీ ద్వారా. హ్మ్. థాంక్ యూ సో మచ్.